అందరికీ నమస్కారం. నేను మీ నరేష్ కుమార్, ఎకానమీ ఫ్యాకల్టీ, తెలంగాణ స్టేట్. మనం ఈరోజు ఇండియన్ ఎకానమీకి సంబంధించి అత్యంత ముఖ్యమైనటువంటి చాప్టర్ నిరుద్యోగం అనేటటువంటి చాప్టర్ని మనం చూసే ప్రయత్నం చేద్దాం. ఈ నిరుద్యోగం అనేటటువంటి చాప్టర్ ముఖ్యంగా ప్రతి పోటీ పరీక్షలో కూడా ఖచ్చితంగా 2 నుండి 5 ప్రశ్నలు రావడానికి ఆస్కారం ఉంది. కాబట్టి అసలు నిరుద్యోగం అనేటటువంటిది ఏ విధంగా ఏర్పడుతుంది, నిరుద్యోగం ఎన్ని రకాలుగా కనిపిస్తుంది, మనం తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. నిరుద్యోగాన్ని ఇంగ్లీష్లో అన్ఎంప్లాయ్మెంట్ అంటారు. ముఖ్యంగా భారత్ ఎదుర్కొంటున్నటువంటి అత్యంత ప్రధానమైనటువంటి సమస్యలలో నిరుద్యోగ సమస్య ఒకటని చెప్పవచ్చు. భారత్లో నిరుద్యోగ సమస్య ఒక దీర్ఘకాలిక సమస్య, ఒక శాశ్వత సమస్యగా కొనసాగుతూ ఉన్నది. భారత్లో స్వాతంత్రం నాటి నుండి నేటి వరకు గత 75 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో నిరుద్యోగ సమస్య కనపడుతూనే ఉంది. కాబట్టి నిరుద్యోగ సమస్య అనేది ఒక శాశ్వత సమస్యగా, ఒక దీర్ఘకాలిక సమస్యగా మన వ్యవస్థలో కొనసాగుతూ ఉన్నది. మరి ముఖ్యంగా నిరుద్యోగానికి ఏమని ఎక్స్ప్లెనేషన్ ఇస్తారు, మనం తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా నిరుద్యోగానికి ఇచ్చేటటువంటి ఆ ఎక్స్ప్లెనేషన్ గమనిస్తే, పని చేయాలని ఆసక్తి ఉండి, పని చేయగల శక్తి ఉండి, పని దొరకని స్థితిని నిరుద్యోగిత అంటారు. పని దొరకని వ్యక్తిని నిరుద్యోగి అంటారు. మరొకసారి గమనించే ప్రయత్నం చేద్దాం. పని చేయాలని ఆసక్తి ఉండి, పని చేయగల శక్తి ఉండి, పని దొరకని స్థితిని నిరుద్యోగిత అంటారు. పని దొరకని వ్యక్తిని నిరుద్యోగి అంటారు. మరి నిరుద్యోగం అనేది వ్యవస్థలో ఒకే రకంగా కనిపించడం లేదు, ఒకే విధంగా కనిపించడం లేదు. మరి సమాజంలో నిరుద్యోగం అనేది అనేక రకాలుగా కనపడుతూ ఉన్నది. కాబట్టి మరి నిరుద్యోగం ఎన్ని రకాలుగా కనపడుతుందో, ముఖ్యంగా ఏ ఏ రంగాల్లో కనిపిస్తూ ఉందో, ఏ విధంగా కనిపిస్తూ ఉందో మనం ఈరోజు కాసేపు తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా ముఖ్యంగా నిరుద్యోగాన్ని ఒకసారి నిరుద్యోగిత రకాలను గమనించి చూసినట్లయితే ముఖ్యంగా ఒక 11 రకాల నిరుద్యోగిత రకాలు మన వ్యవస్థలో కనిపిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా ఐచ్ఛిక నిరుద్యోగం, ఐచ్ఛిక నిరుద్యోగం. రెండోది వ్యవస్థాపూర్వక నిరుద్యోగం. మూడోది కాలిక నిరుద్యోగం. నాలుగోది సంగృష్ట నిరుద్యోగం. ఐదవది ప్రచ్ఛన్న నిరుద్యోగం. ఆరవది అనైచ్ఛిక నిరుద్యోగం. ఏడవది చక్రీయ నిరుద్యోగం. ఎనిమిదవది అల్ప ఉద్యోగిత. తొమ్మిదవది విద్యావంతుల నిరుద్యోగం. 10వది సాంకేతిక నిరుద్యోగం. 11వది పట్టణ నిరుద్యోగం. ఒకసారి మనం నిరుద్యోగిత రకాలను బోర్డు మీద చూస్తూ ఉన్నాం. మన వ్యవస్థలో సాధారణంగా కనిపిస్తూ ఉన్నటువంటి నిరుద్యోగిత రకాలలో ఐచ్ఛిక నిరుద్యోగం, వ్యవస్థాపూర్వక నిరుద్యోగం, కాలిక నిరుద్యోగం, సంగృష్ట నిరుద్యోగం, ప్రచ్ఛన్న నిరుద్యోగం, చక్రీయ నిరుద్యోగం, అనైచ్ఛిక నిరుద్యోగం, అల్ప ఉద్యోగిత, సాంకేతిక నిరుద్యోగం, విద్యావంతుల నిరుద్యోగం, పట్టణ నిరుద్యోగం. ఇలా ఒక 11 రకాల నిరుద్యోగిత రకాలు మన వ్యవస్థలో మనకు కనిపిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా వీటిని ఇంగ్లీష్లో ఏమంటారనేది కూడా ఒకసారి గమనించి చూసినట్లయితే వాలంటరీ అన్ఎంప్లాయ్మెంట్, ఇన్స్టిట్యూషనల్ అన్ఎంప్లాయ్మెంట్, సీజనల్ అన్ఎంప్లాయ్మెంట్, ఫ్రిక్షనల్ అన్ఎంప్లాయ్మెంట్, డిస్గస్టెడ్ అన్ఎంప్లాయ్మెంట్, సైక్లికల్ అన్ఎంప్లాయ్మెంట్, ఇన్వాలంటరీ అన్ఎంప్లాయ్మెంట్, అండర్ ఎంప్లాయ్మెంట్, టెక్నికల్ అన్ఎంప్లాయ్మెంట్, ఎడ్యుకేషనల్ అన్ఎంప్లాయ్మెంట్, అర్బన్ అన్ఎంప్లాయ్మెంట్. ఈ విధంగా ఒక 11 రకాల నిరుద్యోగిత రకాలు మన వ్యవస్థలో మనకు కనిపించడం జరుగుతూ ఉన్నది. ముఖ్యంగా గమనించి చూసినట్లయితే నిరుద్యోగిత రకాలను మనం తెలుగులో ఏమంటారు, ఇంగ్లీష్లో ఏమంటారు, నిరుద్యోగిత రకాలు ఏ విధంగా ఉన్నాయో మనం తెలుసుకున్నాం. మరి ఈరోజు ఆ నిరుద్యోగిత రకాల్లో ఒక్కొక్క దాని గురించి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా ఐచ్ఛిక నిరుద్యోగం. ఒక శ్రామికుడు తన సామర్థ్యం కన్నా, తన నైపుణ్యం కన్నా
తక్కువ స్థాయి పని దొరికినప్పుడు ఆ పనిని వదిలివేసి నిరుద్యోగాన్ని అనుభవిస్తే అతనిని ఐచ్ఛిక నిరుద్యోగిగా పిలుస్తారు. మరొకసారి గమనించే ప్రయత్నం చేద్దాం. ఒక శ్రామికుడు తన సామర్థ్యం కన్నా తన నైపుణ్యం కన్నా తక్కువ స్థాయి పని దొరికినప్పుడు ఆ పనిని వదిలివేసి నిరుద్యోగాన్ని అనుభవిస్తే వారిని ఐచ్ఛిక నిరుద్యోగులుగా పిలుస్తారు. రెండవది వ్యవస్థాపూర్వక నిరుద్యోగం. జనాభా వలన, జనాభా పెరుగుదల వలన, జనాభా విస్ఫోటనం వలన, జనాభా విజృంభణ వలన ఏర్పడే నిరుద్యోగాన్ని వ్యవస్థాపూర్వక నిరుద్యోగంగా పిలుస్తారు. ఎస్, ముఖ్యంగా జనాభా పెరిగిపోతూ ఉండటం వలన, జనాభా పెరుగుదల జనాభా విస్ఫోటనానికి దారితీస్తూ ఉండడం వలన మన వ్యవస్థలో ఏర్పడేటటువంటి నిరుద్యోగాన్ని వ్యవస్థాపూర్వక నిరుద్యోగంగా పిలుస్తారు. ఇక కాలిక నిరుద్యోగం. కాలిక నిరుద్యోగం ఒక సంవత్సర కాలంలో కొన్ని నెలలు పని ఉండి మరికొన్ని నెలలు పని లేకపోవడం వలన ఏర్పడే నిరుద్యోగాన్ని కాలిక నిరుద్యోగంగా పిలుస్తారు. ముఖ్యంగా ఒక సీజన్లో ఒక కాలంలో పని ఉండి మరి ఒక కాలంలో పని లేకపోవడం వలన ఏర్పడే నిరుద్యోగాన్ని కాలిక నిరుద్యోగంగా పిలుస్తారు. ముఖ్యంగా మనకున్న 3 కాలాలలో ఎండాకాలం, వానాకాలం, చలికాలం ఒక కాలంలో పని ఉండి మరి ఒక కాలంలో పని లేకపోవడం వలన ఏర్పడే నిరుద్యోగాన్ని కాలిక నిరుద్యోగంగా పిలుస్తారు. ఇక నెక్స్ట్ సంగృష్ట నిరుద్యోగం. దిస్ ఈస్ కాల్డ్ ఫ్రిక్షనల్ అన్ఎంప్లాయ్మెంట్. ఒకసారి మనం గమనించేటటువంటి ప్రయత్నం చేద్దాం. ఫ్రిక్షనల్ అన్ఎంప్లాయ్మెంట్ అంటే ముఖ్యంగా ఒక శ్రామికుడు ఒక రంగం నుండి మరొక రంగానికి, ఒక పరిశ్రమ నుండి మరొక పరిశ్రమకు, ఒక సంస్థ నుండి మరొక సంస్థకు, ఒక ఉద్యోగం నుండి మరొక ఉద్యోగానికి, ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి, ఒక పని నుండి మరొక పనికి మారుతూ ఉన్న మధ్యకాలంలో తాత్కాలికంగా ఏర్పడేటటువంటి నిరుద్యోగాన్ని సంగృష్ట నిరుద్యోగంగా పిలుస్తారు. ఇక మరొక నిరుద్యోగం ప్రచ్ఛన్న నిరుద్యోగం. ఎస్, ఏదైనా ఒక రంగంలో అవసరానికి మించిన వ్యక్తులు పనిచేస్తున్నట్లయితే, వారి నుండి ఎలాంటి అదనపు ఉత్పత్తి లేనట్లయితే అక్కడ ఏర్పడే నిరుద్యోగాన్ని ప్రచ్ఛన్న నిరుద్యోగంగా పిలుస్తారు. ఇట్స్ ఎనీ సెక్టార్. ముఖ్యంగా వ్యవసాయ రంగం కావచ్చు, పారిశ్రామిక రంగం కావచ్చు, సేవా రంగం కావచ్చు, ఏ రంగంలోనైనా సరే ముఖ్యంగా అవసరానికి మించిన వ్యక్తులు పనిచేస్తున్నట్లయితే, వారి నుండి ఎలాంటి అదనపు ఉత్పత్తి లేనట్లయితే అక్కడ ఏర్పడే నిరుద్యోగాన్ని ప్రచ్ఛన్న నిరుద్యోగంగా పిలుస్తారు. ప్రచ్ఛన్న నిరుద్యోగుల ఉపాంత ఉత్పాదకత శూన్యమని చెప్పొచ్చు. ఇక నెక్స్ట్ మరొక నిరుద్యోగాన్ని గమనిద్దాం. చక్రీయ నిరుద్యోగం. దిస్ ఈస్ కాల్డ్ సైక్లికల్ అన్ఎంప్లాయ్మెంట్. ముఖ్యంగా చక్రీయ నిరుద్యోగం అభివృద్ధి చెందిన దేశాలలో, డెవలప్డ్ కంట్రీస్లో కనిపిస్తుంది. ముఖ్యంగా పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థ కలిగిన దేశాలలో కనిపిస్తుంది. ముఖ్యంగా నిరుద్యోగం అనేటటువంటిది మరి ఆర్థిక మాంద్య పరిస్థితులు ఏర్పడేటటువంటి క్రమంలో కనిపిస్తుంది. కాబట్టి ముఖ్యంగా చక్రీయ నిరుద్యోగం అనేటటువంటిది ఒక తాత్కాలికమైనటువంటి నిరుద్యోగంగా దానిని చెప్పొచ్చు. ఇక మరొక నిరుద్యోగం అనైచ్ఛిక నిరుద్యోగం. ముఖ్యంగా అనైచ్ఛిక నిరుద్యోగాన్ని కనుక మనం గమనించి చూసినట్లయితే, ఒక శ్రామికుడు పని చేయాలనేటటువంటి ఆసక్తి ఉండి, పని చేయగల శక్తి ఉండి పని దొరకని స్థితిని నిరుద్యోగిత అంటారు. వారిని ముఖ్యంగా అనైచ్ఛిక నిరుద్యోగులుగా, ఇన్వాలంటరీ అన్ఎంప్లాయ్మెంట్గా వారిని పిలవటం జరుగుతుంది. ఎస్, ఇక మరొక నిరుద్యోగాన్ని గమనిద్దాం. అల్ప ఉద్యోగిత. ఎస్, ఒక శ్రామికుడు తన సామర్థ్యం కన్నా తన నైపుణ్యం కన్నా తక్కువ స్థాయి పని దొరికినప్పుడు ఆ పనిని చేస్తూ పోవడాన్ని అల్ప ఉద్యోగిత అంటారు. ఒకవేళ వదిలేస్తే ఐచ్ఛిక నిరుద్యోగి అని, ఒకవేళ అదే పనిని చేస్తూ పోతే అల్ప ఉద్యోగి అని పిలుస్తారు. ఇక మరొక నిరుద్యోగం సాంకేతిక నిరుద్యోగం, టెక్నికల్ అన్ఎంప్లాయ్మెంట్. మరి ఇవాళ ఏదైనా ఒక రంగంలో యంత్రాలు, యంత్ర పరికరాలు, సాంకేతిక పరిజ్ఞానం క్రమంగా పెరిగే కొద్దీ వ్యవస్థలో ఏర్పడేటటువంటి నిరుద్యోగాన్ని సాంకేతిక నిరుద్యోగంగా పిలుస్తారు. ఇక మరొక నిరుద్యోగం విద్యావంతుల నిరుద్యోగం. గమనించే ప్రయత్నం చేద్దాం. ఎస్, వ్యవస్థలో చదువుకునే వారి సంఖ్య క్రమంగా పెరిగిపోతూ ఉండి ఎలాంటి ఉపాధి అవకాశాలు లభించినట్లయితే ఏర్పడే నిరుద్యోగాన్ని విద్యావంతుల
నిరుద్యోగంగా పిలుస్తారు. ముఖ్యంగా చదువు లేని వారిలో నిరుద్యోగిత కంటే చదువున్న వారిలో నిరుద్యోగిత రోజు రోజుకి పెరిగిపోతూ ఉండటం వలన మన వ్యవస్థలో ఏర్పడే నిరుద్యోగాన్ని విద్యావంతుల నిరుద్యోగంగా పిలుస్తారు. ఎస్. ఇక మరొకటి లాస్ట్, పట్టణ నిరుద్యోగం. ఎస్, ప్రజలు గ్రామీణ ప్రాంతాల నుండి పట్టణ ప్రాంతాలకు వలస వెళ్ళడం వలన పట్టణ ప్రాంతాలలో ఏర్పడే నిరుద్యోగాన్ని పట్టణ నిరుద్యోగంగా పిలుస్తారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలలో ప్రజలకు ఉపాధి అవకాశాలు దొరకనప్పుడు, ప్రభుత్వ ఉపాధి అవకాశాలు దొరకనప్పుడు, ఏ విధమైనటువంటి వ్యవసాయ పనులు, వ్యవసాయేతర పనులు లభించినప్పుడు వారు పని కోసం మరి పట్టణాలకు వలసగా వెళ్తూ ఉంటారు. అలా వలస వెళ్ళిన వారందరికీ కూడా పని లభించదు. అలా లభించకపోవటం వలన పట్టణ ప్రాంతాల్లో ఏర్పడే నిరుద్యోగాన్ని పట్టణ నిరుద్యోగంగా పిలుస్తారు. ఇక మనం కంప్లీట్గా ఒక్కొక్క నిరుద్యోగం గురించి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నిరుద్యోగితకు సంబంధించినటువంటి అంచనాలను కూడా చాలా గమనించేటటువంటి ప్రయత్నం చేద్దాం. మరి నిరుద్యోగ చాప్టర్ చాలా ఇంపార్టెంట్ చాప్టర్ కాబట్టి ఖచ్చితంగా మరి నిరుద్యోగ యువకులు ఈ యొక్క పోటీ పరీక్షలకు సంబంధించి మరి ప్రైమ్ ఇండియా అకాడమీని సబ్స్క్రైబ్ చేసుకొని ఖచ్చితంగా క్లాసులు విని విజయం సాధించగలరు. ఎస్. ఇక మనం నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ కలుసుకునే ప్రయత్నం చేద్దాం. థ్యాంక్ యూ.